హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? హ్యాపీ సండే అండి. ఈరోజు సండే కదా, ఈరోజు కొంచెం లేట్గా లేచాము. ఈరోజు మ్యాటర్ ఏంటంటే వాళ్ళు అల్లుతారు కదండి, వాళ్ళు వచ్చారు పొద్దున్నే. ఇంకా లేస్తాను బయటకు వస్తాను, ఈ అన్న అయితే కనిపించాడు. బయట కూర్చోవడానికి మంచం అయితే ఉండింది, దానికైతే అంత ప్లాస్టిక్ది వేయించాను ఇంతకుముందు, అంతా వెళ్ళిపోయిందండి. ఇంకా మంచం అల్లిద్దామనేసి అన్నని పిలిచాను. ఎంత కాస్ట్ అన్న అని అడిగాను. సరే ఎంతో ఒకటి ఇవ్వండి అమ్మా, నేను చేస్తానని చెప్పేశారు. ఎవరికైనా ఇంటి దగ్గర అల్లుకునే వాళ్ళకి హెల్ప్ అవుతుందనేసి ఈ వీడియో చేస్తున్నానండి. ఒకవేళ మీకు యూజ్ అయితే ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి, ఇక్కడ స్కిప్ చేయకుండా. ఫస్ట్ అయితే ఇలా తంతి తీసుకున్నాడండి. ఇలాంటి చుట్లు వచ్చేసి ఒక 5 పట్టినాయి ఈ మంచానికి. మీడియం సైజ్ మంచం అనమాట ఇది. ఒక 5 రింగులు అయితే పట్టాయి. వాళ్ళకి ఒక్కొక్క రింగ్ వచ్చేసి 100 రూపీస్ అయితే పడుతుందంట. మనకు అలా చెప్తారు, వాళ్ళకి ఇంకెంత పడిందో మనకు తెలియదు. ఆ రింగ్ని అయితే ఫస్ట్ ఇలా అయితే సపరేట్ చేసేసుకున్నాడు. ఇప్పుడు అయితే ఇలా ఫస్ట్ నిలువుగా 4 పొరల మీద వేసుకున్నాడండి. 3 పొరల మీద కూడా వేస్తాను, ఒక 200 తగ్గుతుంది అని చెప్పాడు. వద్దు, 4 పొరల మీద. ఇంకా నేనైతే 6 పొరల మీద వేయమని చెప్పాను. అంటే 6 లేయర్స్తో వేయి, బాగా గట్టిగా ఉంటుందని చెప్పాను. కానీ లేదక్క, 4తోనే వేస్తామని చెప్పారు. మొత్తం ఇలా తీసేసుకొని ఇక్కడ జాయింట్ వచ్చేతావా అయితే గంట వేసుకుంటున్నారండి. గంట వేసుకొని ఎక్స్ట్రా కడ్డీ ఉంటుంది కదా, దాన్ని అయితే కట్ చేసేసుకుంటున్నాడు కటింగ్ బ్లేడ్తో. ఇక్కడికైతే మొత్తానికి 2 రింగ్లు అయితే పూర్తి అయిపోయాయండి. ఇప్పుడైతే 3rd రింగ్ అయితే తీసుకుంటున్నాడు. ఇప్పుడు సపరేట్ చేసుకుంటున్నాడు చూడండి. ఒక లేయర్స్గా అయితే సపరేట్ చేసుకొని మళ్ళీ దాన్ని అయితే ఇంకొక దానికి గడ్డు వేసుకొని తీసుకుంటాడు. ఇట్లా చివర్లలో అయితే ఇలా కటింగ్ బ్లేడ్తో అయితే ఫిట్ చేసుకుంటున్నాడు. ఇంకా మార్నింగే కదండి, నేనైతే వెళ్ళి లోపలికి మొహం కడుక్కొని కాఫీ చేసుకుని వచ్చాను. కాఫీ తాగుదురండి అన్న అంటే, లేదమ్మా మేము కాఫీలు కూల్ డ్రింక్లు అవి తాగము, నిన్న వేరే వాళ్ళు కూడా ఇచ్చారు, అది కూడా అలాగే ఉంది చూడమ్మా అని బ్యాగ్లో నుంచి చూపించారు. తాగేవాడిని అయితే తాగుతానమ్మా, అదేం లేదు అని చెప్పారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నా, ఏ ఊరు మీది అని చెప్తే అని అడిగితే ఆయన చెప్పారు, మేము రాయచోటి నుంచి వస్తాము, కొంతమంది అయితే కలిసి వస్తాము, ఇక్కడంతా అయిపోయి చేసుకుని తర్వాత ఒక 3 months అట్లా పడుతుంది, ఆ తర్వాత అయితే మేము వెళ్తాము ఊరికి, అందరూ ఒకే దగ్గర అయితే ఉంటామని చెప్పారు. కొంతమంది అంతా కలిసి వస్తారంట వాళ్ళు. మొత్తానికైతే వచ్చింది. ఇంకా ఎంత ఇవ్వాలి అన్న అని అడిగితే ఇంకా ఆయన అయితే 800 అని చెప్పారు. 800 ఎందుకన్నా, నేను లాస్ట్ టైం ఇది ప్లాస్టిక్ది వేయించాను కదా, అదే నాకు 400తో వేయించి పోయినారు అని చెప్తే, లేదమ్మా 800 ఎట్లా చూడన్నా అంటే, లేదన్నా ఓకే అమ్మా 600 ఇవ్వు అని చెప్పారు. ఇంకా 600 ఇవ్వమని చెప్పారు ఆయన అయితే. లాస్ట్ టైం అయితే నేను 400కి వేయించాను అది ప్లాస్టిక్ది అయితే. కానీ ఇది తంతిది కదండి, కొంచెం కాస్టే ఉంటుంది, అందుకని ఇంకా 200 అయితే ఎక్స్ట్రా అడిగారు. ఓకే అని చెప్పాను. ఎందుకో వాళ్ళకి చేసే కష్టంని చూసి నాకు ఇంకొక 50 రూపీస్ అయితే ఎక్స్ట్రా ఇవ్వాలనిపించింది. అందుకని నేను ఒక 650 అయితే లాస్ట్గా ఇచ్చాను. ఇంకా మా ఆయన అయితే తిట్టారనమాట, ఎందుకు ఇలా వేయించావు అనేసి. అంటే వేయించినందుకు దుడ్లు ఇచ్చినందుకు అయితే నాకేం తిట్టలేదు, ఇంకా కొంచెం మందంగా వేయించాల్సిందంట, అంటే దప్పంగా వేయించాల్సిందంట, నాకు తెలీదు. అయితే అన్న వెళ్ళిపోయారు. తర్వాత అన్న ఛార్జింగ్ పెట్టి ఉన్నారు మా ఇంట్లో, మర్చిపోయారని మళ్ళీ వెనక్కి వచ్చి తీసుకొని వెళ్తున్నారు.